హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరిత గోరు. ఎప్పుడు బయట రెస్టారెంట్స్ కి వెళ్ళి రకరకాల ఫుడ్స్ కి రివ్యూ ఇస్తూ ఉంటాను కదా. ఇంట్లో అంతకంటే బెటర్ గా కుక్ చేయగలను. ఏంటి నమ్మట్లేదు కదా? అయితే నేను ఈ రోజు స్పెషల్ గా దమ్ బిర్యానీ చేస్తున్నా. నేను చేసే దమ్ బిర్యానీ అంటే మా అత్తింటికి ఇటు మా పుట్టింటికి కూడా చాలా ఇష్టం. సో మీరు కూడా ఆ రెసిపీ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేజీన్నర అయితే చికెన్ తీసుకొచ్చాను ఫ్రెష్ గా. ఇదైతే మాకు 6 మెంబర్స్ కి నేను వండుతున్నాను. మీరు లేదు 4 మెంబర్స్ కొండాలి అనుకుంటే 1 కేజీ చికెన్ అయినా సరిపోతుంది, లేదా 2 పర్సన్స్ కొండాలి అంటే హాఫ్ కేజీ చికెన్ సరిపోతుంది. నేను 6 మెంబర్స్ కాబట్టి కేజీ చికెన్ ఎక్కువగా తింటారు కాబట్టి నేను 1.5 కేజీ వండుతున్నాను. ఇప్పుడు బిర్యానీ సరుకుల్లో ఏమేమి కావాలి అంటే, ఇది నా స్పెషల్, ముందే చెప్తున్నా. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు, ఇది నేను నా స్టైల్లో చేస్తున్నాను. జీడిపప్పు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకులు, జాపత్రి, ఇవన్నీ నేను తీసుకున్నాను. ఇంకా ఉన్నాయి ఐటమ్స్. అలాగే నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా నేను ఫ్రెష్ గా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. దమ్ బిర్యానీకి అయితే ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తాను చూడండి. అయితే నేను నిమ్మకాయ కట్ చేసుకుంటున్నాను. బిర్యానీలకు ఒకటి, అలాగే మ్యారినేట్ చేసుకోవడానికి హాఫ్ బద్ద యూస్ చేస్తాను. ఇప్పుడైతే మ్యారినేట్ కి అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసేద్దాం. ఫస్ట్ నేను కారం వేస్తున్నా. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే యూస్ చేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు. పసుపు, సాల్ట్. సాల్ట్ మనం చికెన్లో వేసుకున్న దాన్ని బట్టి మనం బిర్యానీలో కూడా చూసుకోవాలి. లేదు అంటే ఉప్పు కసం అవుతుంది, మనం దాన్ని బట్టి చూసుకోవాలి. నేనైతే ఓన్లీ చికెన్కి మాత్రమే సాల్ట్ వేసా. నెక్స్ట్ ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసుకుంటున్నాను. ఇంకా నిమ్మబద్ద. నేను అన్నీ వేసేసుకున్నాక కలుపుకుంటా. చాలా మంది కలుపుకున్నాక వేసుకుంటూ ఉంటారు. నేను అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దాం. ఇంకొకటి పెరుగు కూడా వేసుకోవాలి. నేను ఇవన్నీ కలిపేశాక అప్పుడు లాస్ట్లో పెరుగు వేస్తా. ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. నేను ఆచి చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ చికెన్ మసాలా ఉంటే అది. చికెన్ మసాలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా పెరుగుద్ది అనమాట. మొత్తం ముక్కకి అన్నీ కూడా ఫ్లవర్స్ అన్ని పట్టాలి. అలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. దమ్కి మనకి పెద్ద పెద్ద ముక్కలు అయితే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువసేపు ఉడుకుద్ది కదా. పెద్ద ముక్కలు అయితే దమ్కి బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ కొంతమంది కట్ చేస్తూ ఉంటారు, అలా బాగోదు. ఎప్పుడైనా మీరు దమ్ అడిగేటప్పుడు పెద్ద పీసెస్ అడగండి. ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. చికెన్కి ఎక్కువ పడుతుంది, మటన్కి వాటికి కూడా వేసుకుంటారు, కానీ చికెన్ కొంచెం ఎక్కువ పెరుగు పడుతుంది అనమాట. గట్టి పెరుగు తీసుకోండి. నా దగ్గర గట్టి పెరుగు లేక నేను కొంచెం పలసగున్న పెరుగు తీసుకున్నా. మీ దగ్గర గట్టి పెరుగు ఉంటే గట్టి పెరుగు తీసుకోండి. మేము ఇది ఇంట్లో తోడుపెట్టిన పెరుగు, అందుకని ఇలా పలసగా కొంచెం చెక్కగా ఉంది. అదే మీరు బయట ప్యాకెట్లు తెచ్చుకుంటే ఇంకా చెక్కగా ఉంటుంది. నాకు ఇంట్లో పెరుగు కంటే బయట పెరుగే ఇష్టం. ఇప్పుడు మా అన్నయ్య వంట చేస్తే నేను ఇలా కూర్చునేదాన్ని, కానీ ఇప్పుడు నేను వంట చేస్తుంటే మా అన్నయ్య చూడండి ఎలా కూర్చున్నాడు. మా అబ్బాయితో ఆడుతున్నాడు. రిహాన్ చల్లర్ కూడా మామూలుగా చేయట్లేదు. ఒకసారి చూడండి మీరే. కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేద్దాం. ఇప్పుడు బియ్యం నానబెట్టుకోవాలి. బియ్యం నేను కేజీన్నర చికెన్ కాబట్టి కేజీన్నర బియ్యమే తీసుకోవాలి, కానీ నేను ఇంకో 1/2 కేజీ ఎక్కువ తీసుకుంటున్నాను. 2 కేజీల బియ్యం తీసుకుంటున్నా. ఇది 1/2 కేజీ గ్లాసు అంటే 4 కేజీ అవుతుంది కదా, 6 తీసుకుంటే సరిపోతుంది. ఇది చూసి గుర్తుపెట్టినట్టున్నారు. మేము అన్ని డిమార్ట్లోనే ఎక్కువ తీసుకుంటాం, కొన్ని మాత్రమే బయట మార్కెట్లో తీసుకుంటాం అనమాట. మీలో కూడా ఉంటారు లేనా అలాగా. బిర్యానీ ఎక్కువ మనం రైస్ కడిగినప్పుడు ఇలా పిసికి పిసికి కడుగుతాం, ఇది అలా కడగకూడదు. జస్ట్ మనం వాటర్తో ఇలా పైకి అనుకుంటూ క్లీన్ చేసుకోవడమే. బియ్యం ఎక్కువ కడిగేస్తే ఫ్లేవర్ పోతుంది. జస్ట్ మీరు ఇలా వాటర్లో ఇలా అనుకుంటూ వాటర్ క్లీన్ చేసేసుకోవడమే. ఎక్కువ కడిగామంటే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది, బియ్యంకున్న ఫ్లేవర్. ఓకే, ఇప్పుడు దాకా ఐటమ్స్ అన్ని చూసాం. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. నేను నెయ్యి ఎక్కువ వాడతాను. మనం నెయ్యి కానీ లేదా నెయ్యి ప్లేస్లో మనం డాల్డా అయినా యూజ్ చేయొచ్చు. ఇందాక అనుకున్న బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసుకుందాం. ఇవి బాగా దోరగా వేగాలి. ఇది జీడిపప్పు కొంచెం రెడ్డిష్ బ్రౌన్ లోకి వస్తుంది, అప్పుడు దాకా మనం వేయించుకోవాలి. అప్పుడే మనకి కలర్ మారిపోయినాయి. ఇప్పుడు మనకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. నేను పెళ్లికి ముందు బిర్యానీ అంటే అదో పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్ని. అమ్మో బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్ని, కానీ ఎప్పుడైతే పెళ్ళి అయిందో అప్పటి నుంచి నేను వీక్లీ చేయడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు నాకు కర్రీ కంటే బిర్యానీ ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే వీక్లీ ఒకసారి ఉంటూ ఉంటాం కదా, చాలా ఈజీగా ఉంటుంది. బాగా అలవాటు అయిపోయింది. పెద్ద వేగిని ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం చికెన్ లో వేసుకున్నాం కదా మ్యారినేట్ చేసుకునేటప్పుడు. ఇక్కడ మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి, అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా అది ఇందులో వేసి బాగా చికెన్ మెత్తబడేలాగా మగ్గబెట్టడం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇందులో ఒక అరబెద్ద నిమ్మకాయ పిండుకుందాం. చాలా మంది దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ రెండు ఇష్టంగా తింటారు. కొంతమంది దమ్ బిర్యానీ ఇష్టంగా తింటారు, ఇంకొంతమంది దమ్ బిర్యానీ అస్సలు నచ్చదు. నాకైతే ఎస్పెషల్లీ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వారానికి ఒక్కసారైనా దమ్ బిర్యానీ చేసుకొని మరీ తింటా. ఇప్పుడు ఇది బాగా మగ్గాలి, అప్పుడు వరకు మూత పెట్టేసి ఉడికిద్దాం. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. పొగలు చూసారా, మామూలుగా రావట్లేదు. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. అప్పుడే అరోమా అయితే చాలా బాగుంది. ఇంకా బిర్యానీ టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉందా అనేది. ఓకే, పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వాటర్ తీసుకోవాలి. బియ్యం మనకి ఎంత దాకా వచ్చాయో దానికి 1.5 తీసుకోవాలి. నేను తీసుకునేది బాస్మతి కాబట్టి 1కి 1.5 తీసుకోవాలి. మీరు అదే నార్మల్ సోనా మైసూర్ తీసుకుంటే 1కి 2 తీసుకోవాలి. నేను దీంతో క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి దీనికి 1.5 వేస్తున్నా. 1.5 నీళ్ళు వేసి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేయాలి. ఆల్రెడీ మనం చికెన్కి ఉప్పు వేస్తాం, ఇప్పుడు ఓన్లీ బిర్యానీకి మాత్రమే వేయాలి. మనం చికెన్కి చూసుకోవాలి. మళ్ళీ ఇది ఒకసారి మరిగేటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాటర్ బాగా మరిగేలాగా చూసుకుందాం. మరిగేదాకా చూసుకొని అప్పుడు బియ్యం వేద్దాం. టేస్ట్ చూసాను, కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకే మళ్ళీ నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఎసరు మరిగిపోయింది, ఇప్పుడు బియ్యం వేసేద్దాం. ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేద్దాం. అందులో కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు రానివ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ అంతకుముందు మనం కరెక్ట్గా కొలతలతో వేస్తాము. నీళ్ళు తక్కువైనా పర్లా, మళ్ళీ మనం మధ్యలో వేసుకోవచ్చు. కానీ ఎక్కువ అయితే జావ కింద అయిపోతుంది, బిర్యానీ బాగోదు. అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. బిర్యానీ రైస్ వేసాక బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని అది మగ్గేటప్పుడు ఉంటుంది చూడాలి, అప్పుడు మనం సిమ్ లో పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా బిర్యానీ రైస్ వచ్చేస్తుంది. అది మగ్గాక ఎలా ఉందో చూద్దాం. ఇల్లంతా ఫుల్ ఫ్లేవర్ తో నిండిపోయింది, అంటే బిర్యానీ పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టే. సో మీరే చూడండి, చూసారా పర్ఫెక్ట్ గా ఉంది. సో అందరం వడ్డించేసుకొని ఫుల్ గా కుమ్మేయడమే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.